మామూలు కుండపోత వర్షాకాలంలో 2 సార్లు 3 సార్లు వాటర్ వచ్చేస్తాయి. ఈ వచ్చిన నీళ్ళన్నీ ఇప్పుడు ఎత్తిపోతల ద్వారా కృష్ణా నదిలోకి పోస్తారు. ఒక ఆస్పెక్ట్. ఇంకోటి పల్లంగా అవుతుంది. ఇప్పుడైతే ఊర్లంతా ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఈ నీళ్ళని 2 రిజర్వాయర్లో పెడతారు. ఆ రిజర్వాయర్లో ఉన్న వాటర్ని ప్యూరిఫై చేసి రాజధాని ప్రాంతం మొత్తానికి మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, గుడ్. ఆ ప్లాంట్ కట్టాలి కదా అక్కడ. ఆ ప్లాంట్ ప్రతిపాదన ఇంతవరకు ఏమీ ఆలోచించినట్టు లేరు. అప్పుడు ఏమవుతుంది? రిజర్వాయర్ లో నీళ్లు వస్తాయి. ఒకసారి రెండోసారితో నిండిపోతుంది రిజర్వాయర్, లేదా మూడోసారితో నిండిపోతుంది, నాలుగోసారి నీళ్లు వస్తాయి. ఏం చేస్తారు అప్పుడు? ఇప్పుడు మీకు హైదరాబాద్ లో హైడ్రా ఎందుకు కట్టారండి? చెరువు పరివాహకంలో, అంటే చెరువులు కబ్జా అయిపోయినాయి. చెరువులు కబ్జానే కాదు, చెరువు పరివాహకం అంటారు. అంటే చెరువు నిండి ఎఫ్టిఎల్ లెవెల్ అంటే ఏంటి? ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏంటి? చెరువు నిండినప్పుడు అది ప్రవహించే ప్రాంతంలో కూడా భవనాలు ఉండకూడదు, అదే కదా. దాని గురించిన హైకోర్టు కూడా అవును కదా అంది కదా. అట్లాగే చెరువుల కబ్జాని కంట్రోల్ చేయాలంది కదా. ఇప్పుడు ఇదేంటి? వాగు పరివాహకం, అంతేనా? వాగు పరివాహకం మనకి